కోర్టుకి తీర్పు మారుతుంటుంది, న్యాయమూర్తుల ఆలోచనలకు అనుగుణంగా న్యాయాలు మారుతుంటాయి. కింద కోర్టులో కేసుని పైకోర్టు కొట్టేస్తుంది, పైకోర్టులో శిక్షని సుప్రీంకోర్టు రద్దు చేస్తుంది. ఇది ఎన్నోసార్లు చూసాం. అలాగని ఈ శిక్ష వేసినటువంటి కింద న్యాయస్థానాల మీదన పనిష్మెంట్ ఇట్లాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే ఇది ఒక మేధోపరమైనటువంటి లోపం కిందనే చూస్తారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ బెంగళూరుకి సంబంధించి ఇదే నిన్న శ్రీలంకది ఏమని చెప్పింది సుప్రీంకోర్టు, శరణార్థులకి ఇదేం ధర్మసత్రం కాదు, మీరు తక్షణం దేశం విడిచిపోమని. మరి అదే మొన్న బెంగళూరుకి చెందినటువంటి అహ్మద్ తారిక్ అనేవాడు, వాడు పాకిస్తాన్ జాతీయుడు, వాడిని దేశ బహిష్కరణ చేస్తే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తనతో సహా కుటుంబానికి భారత్ పాస్పోర్ట్ ఆధార్ కార్డులు ఉన్నాయని, అయినా కూడా దేశం విడిచి వెళ్ళమంటున్నారంటూ అతను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. విచారించిన కోర్టు అతను బహిష్కరణకు నిలుపుదల చేసింది. ఇది ఇక్కడ కీలకమైనటువంటి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఉంటే పౌరసత్వం వచ్చేస్తాయి. అలా పౌరసత్వం వచ్చాక వాళ్ళని పాకిస్తాన్ పౌరులు అనడానికి వీల్లేదు. ఇది ఇక్కడ కీ పాయింట్. అందుకని ఇచ్చి ఉంటుంది కోర్టు తీర్పు.